హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే వంట టమాటా పప్పు, బంగాళదుంప ఫ్రై. ఏంటి నూనె అంత వేసారు బంగాళదుంప ఫ్రైలోకి అనుకుంటున్నారా? ఈ తాలింపు పప్పు ఉడికిపోయింది కదా, టమాటా పప్పు దాంట్లో కూడా వేస్తాను. అందుకే రెండింటికి ఒకేసారి తాలింపు చేసేస్తున్నాను. ఇదిగోండి, బంగాళదుంపలు ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక తాలింపులో ఇంగ ఒక్కటే వేయాలండి. తాలింపులో ఇంగ ఒక్కటే వేయాలి. వేసేస్తా, ఎక్కువే వేసేస్తా. పిల్లలకి అరుగుదల ఎక్కువ ఉంటుంది, అందుకని పప్పు కదా, బంగాళదుంప ఫ్రై రెండు కొంచెం మనం అరాయించుకోవాలి కదా, అందుకని. అరిగిపోతుందిలేండి, ఎక్కువేం తినేసేయం కదా, తినేసేయం కదా, అందుకని. తాలింపు వేగిపోయింది, ఇంకా దీంట్లో వేసేద్దాం. తాలింపులో కొంచెం ధనియాలు, కొద్దిగా మెంతులు కూడా వేశాను. నేను పప్పు వండేటప్పుడు మాత్రం ఎర్ర కందిపప్పు, తెల్ల కందిపప్పు రెండు కలిపి అదొక చిన్న గ్లాసు, ఇదొక చిన్న గ్లాసు కలిపి వండుతాను. ఆకుకూర పప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది. సమయానికి అన్నీ మనకి అందుబాటులో ఉండాలి కదండి. ఏది ఉంటే అది వండేసుకొని పని చేసేసుకోవటమే, మళ్ళీ వెళ్ళిపోయి మిషన్ దగ్గరికి. నేను ఇప్పుడు వండితే మధ్యాహ్నం తినేస్తాను. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నమే పెట్టేస్తానండి. ట్యూషన్కి వెళ్తారు కదా, మా పాప వచ్చేసరికి నేను ఒక రౌండ్ అన్నమే పెట్టేస్తాను వాళ్ళకి. ఇక రాత్రికి వాళ్ళు కొంచెం నిద్రపోయే అడవుల్లో ఉంటారు కాబట్టి అన్నం తక్కువ తిన్నా ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో నేను సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నేను అన్నం పెట్టేస్తాను. మధ్యాహ్నం కట్టిన బాక్స్ కూడా వాళ్ళు సరిగ్గా తింటారో లేదో తెలియదు కదా. ఉడకపెట్టిన బంగాళదుంపలే కాబట్టి తొందరగానే అయిపోతుంది. పసుపు కొంచెం వేస్తున్నాను. ఉల్లిపాయ ఏగిపోయింది, ఇక బంగాళదుంపలు వేసేస్తా. సాల్ట్ కూడా వేసేద్దాం. చాలిపోతే మళ్ళీ చూసాక వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు కట్ చేశానో తెలుసా? పప్పులో నంచుకోవడానికి బాగుంటాయి, లేకపోతే చిదురుగా అయిపోయి గుజ్జులాగా అయిపోతుంది. పప్పు అయిపోయింది, తాలింపు వేసేసాము. నేను ఒక పనిలోకి వచ్చాను అంటే ఎమ్మటెమ్మటే పనులన్నీ ముగిచ్చేసేసుకుంటాను. రైస్ కూడా రైస్ కుక్కర్లో కడిగేసి కరెంట్ కుక్కర్లో పెట్టేశాను. 1 గంటకు ఆన్ చేస్తాను, వేస్తే అయిపోతుంది. పని చాలా ఈజీ అండి ఏదైనా చెయ్యాలంటే.